ఎక్స్ప్రెసింగ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఇన్ p/q ఫామ్. అంటే ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే 0.777ని అండ్ సో అని మనం p/q ఫామ్లోని రాయబోతున్నాము. ఇక్కడ x ఈక్వల్ టు అంటే గివెన్ నెంబర్ని x ఈక్వల్ అని పెట్టి మనం రాస్తే దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అని చెప్తాం. x ఈక్వల్ టు 0.777 అండ్ సో ఆన్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. పీరియడ్ అంటే ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో దాన్ని మనం పీరియడ్ అని చెప్తాం. ఎన్ని నెంబర్లు అయితే రిపీట్ అవుతుందో దాన్ని మనం పీరియాడిసిటీ అని చెప్తాం. ఎన్నిసార్లు అనేది కాదు, ఎన్ని నెంబర్లు అనేది రిపీట్ అవుతుందో దాన్ని మనం మాత్రం పీరియాడిసిటీ అని చెప్తాం. బోత్ సైడ్స్ ఆర్ మల్టిప్లైడ్ బై 10 అంటే ఇక్కడ పీరియాడిసిటీ 1 అయితే ఇక్కడ 10, 2 అయితే ఇక్కడ 100. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్లు అయితే ఉంటున్నాయో ఇక్కడ అన్ని జీరోస్ అయితే ఉంటాయి మనకి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, x ఈక్వల్ టు 0.777 అండ్ సో ఆన్. సో రెండు సైడ్లు మనం 10తో మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లైడ్ బై 10. సో 10x ఈక్వల్ టు ఇక్కడ మనం 10తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఒక పాయింట్ ఇలా ఇటు సైడ్ మూవ్ అవుతుంది రైట్ సైడ్కి. సో 7.777 అండ్ సో ఆన్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్లోంచి మనకి ఈ ఫస్ట్ ఈక్వేషన్ అనేది మైనస్ చేస్తున్నాం. సెకండ్ ఈక్వేషన్ 10x ఈక్వల్ టు 7.777 అండ్ సో ఆన్ మైనస్ x ఈక్వల్ టు 0.777 అండ్ సో ఆన్. మైనస్ చేసినట్లయితే 7 - 7 0, 7 - 7 0, 7 - 7 0, 7 - 0 7 ఈక్వల్ టు 10x - x 9x. సో x ఈక్వల్ టు ఇక్కడ 7 ఉంది కదా, ఇది మల్టిప్లై అవుతున్నప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడు డివిజన్ అవుతుంది. సో 7/9. x ఈక్వల్ టు 7/9.